అయ్యా ఇలా షర్ట్కి అంటుకుందా వైట్ షర్ట్ వేసుకుని వస్తే దినమే అలాగే. టేబుల్ మీద చూడండి ఎంత నూనె ఉందో. ఇంత టేబుల్ మీద ఎంత నూనె ఉందంటే పొట్టలో ఎంత నూనె. అంతే అయిపోయిందా? ఎంత సిగరే కదా ఇది. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి? 110 సంవత్సరాలు అవుతుంది. 110 సంవత్సరాలు. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు ఎప్పుడా అని అడుగుతున్న వీడియో ఫైనల్ తీసుకొచ్చాను. అదే ఏర్లూరులో ఫేమస్ అయిన అప్పలరాజు మిలిటరీ హోటల్. చాలా మంది చెప్పారు ఇక్కడ బాగుంటుందని. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మనం వెళ్ళి వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా అని చెప్పేసి చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతాం. చేలో బూత్ బంగ్లాలో ఉంది ఇది. ఎక్కడ ఫుడ్ ఎక్కడ పెడతారు? అన్ని తాళాలు వేసేసి ఉన్నాయండి. డైనింగ్కి పైకి వెళ్ళాలంట. పైకి వెళ్తున్నాం. డైనింగ్ చూసారు ఎలా ఉందో. ఇంతే అన్నమాట. ఏదో పెళ్లి భోజనాలు కూర్చుని తిన్నట్టు తినాలి. మొత్తానికి ఎన్నింటికి వచ్చాం మనం? 12, కరెక్ట్ 12 అయింది. చూడండి జనం ఎలా ఉన్నారు. ఇంకొక గంట లేట్ అవుతే అసలు మనకి ఈ టేబుల్ కూడా చాలాసేపు నిలబడాల్సి వచ్చింది. అందుకనే స్పీడ్గా వచ్చేసాం అనమాట. మేము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం. ప్లేట్లు వచ్చినాయి. స్వామి గారు గ్లాస్ పెట్టారు. కూలింగ్ వాటర్. ఓవర్ కడిగేసి కింద వేసేయడమేనా? కడిగేసి వేసేయడమేనా కింద? ఓకే. నాగన్న ప్లేట్ కూడా ఒక్క సెకండ్. ఏం కూరలు ఏంటన్న? పప్పు వేసా అన్న. పప్పు, దొండకాయ వేసేయి. పచ్చడి. ఏం పచ్చడి అన్న ఇది? నేను చెప్తానులే. కొత్తిమీర పచ్చడి. పుదీనా పచ్చడి. కొత్తిమీర కాదు, పుదీనా పచ్చడి. పుదీనా అందుకే నాకే. ఓకే. అదేంటిది? సాల్టా? వేసే పక్కన. ఓకే రైట్. చికెన్ ఒకటి, మటన్ ఒకటి, ఇంకా పీత ఉందా? పీత బొమ్మడే వద్దు. చికెను, మటను, పీత, రొయ్య 4 ఇవ్వండి ప్రస్తుతానికి. తర్వాత చూద్దాం. సరే అలా తీసుకొచ్చి పెట్టేశారు ఇలాగా. చికెన్ ఇది. ఒరే ఎంత చిన్నదిరా గిన్నె. చిన్న గిన్నె. ఏంటంటే రసమా? రసం ముంచిచ్చారు. ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ రైస్ రావట్లేదు ఏంటి? వస్తుంది రైస్ వస్తుంది. ఏ కోడి ఇది? నార్మల్. రే ఇది లేయర్రా. నాటుకోడి, పారం కోడి. లేయర్ కోడి. కూరలు వచ్చేసినాయి కానీ రైస్ రావట్లేదు. అన్నా రైస్ వేయండి అన్న. వస్తుంది రైస్ వస్తుంది. అన్న రైస్ వేసేయండి. ఓకే. ఫస్ట్ వెజ్ తిని నాన్ వెజ్ తిందాం. వెజ్లోకి వెళ్దాం. పప్పుతో మొదలు. ప్రాను. ఓకే. మటను, పీత. ఓకే. బాబా ఇది ఏంటి? ఇది పారం కూడా. బాయిలర్ ఉండదా మన దగ్గర? ఓకే రైట్. ఫస్ట్ ఫార్మాలిటీకి వెజ్ టేస్ట్ చూద్దాం లైట్గా. ఎక్కువ వద్దు, మళ్ళీ నాన్ వెజ్ తినలో. అరే ఇదేంట్రా? ఏ తెచ్చారా? గుడ్లు సార్ మనం అడగలేదు. కాంప్లిమెంటరీ అనుకుంటా. అడగకుండా తెచ్చారు. ఇది బిల్ వేయకుండా ఉంటే చాలు. టేస్ట్ చూద్దాం. పప్పు. నేను ఉప్పు కూడా కలిపేసుకున్నట్టున్నాను రా. ఉప్పు కోసం అయిపోయిందా? ఉప్పు కూడా కలిపేసుకున్నాను. ఏంటి ఉప్పు ఎక్కువ ఉందనుకున్నాను. ఈ పక్కన ఉప్పు వేసిన సంగతి మర్చిపోయాను నేను. అందుకే ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది నాకు. పప్పు కొంచెం డిఫరెంట్గా ఉంది. పోపులు మాడినాయా? ఉప్పు సరిపోయిందా నీకు? ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇది దొండకాయ. ఈ వెజ్ చూడాలని లేకపోతే వీడియోని కొంచెం ముందుకు స్కిప్ చేయండి. నాన్ వెజ్ వచ్చేది మీకు. దొండకాయ బాగుంది. అదిరిపోయింది దొండకాయ. ఫస్ట్ ఈ పారం కూడా చూద్దాం. 2 కొంచెం వేరే నా ప్లేట్లో. చాలు నువ్వు వేసుకో. లేయర్ కోడ్ అంట. నేను అక్కడ షాక్ అయ్యా. లేయర్ కోడ్ అంటే తెలుసు కదా మీకు చాలా మందికి. ఏంటి చెప్తాం? బ్రాయిలర్ వాటర్ ఉంటుంది. ఎక్కడ ఎల్లా? ఓన్లీ లేయర్ అంటే అదే నా చేతికి అంటిపోయిందిరా. కొంచెం పక్కన పెట్టమ్మా. కూరలు చేతి దగ్గర ఉన్నాయి. టేస్ట్ చూద్దాం. ఈ ఫ్రై చికెన్ ఫ్రైయా? ఇది కర్రీయా? ఏం ఫ్రై? చికెన్ రోస్ట్ టైప్, రోస్ట్ గ్రేవీ. దీని టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. అంత హెవీ స్పైసీ ఏమీ లేదు. ఆ గ్రేవీ ఫ్లేవర్ చాలా బాగుంది. అదే భలే ఉందిరా. కానీ ఫీలింగ్ అదే పారం కూడా తింటున్న ఫీలింగ్ లాగా అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా ఏమనిపించట్లేదు. బాగుంది. ఎక్కడో తిన్నట్టుందిరా నాకు ఇది. బా చాలా బాగుంది. గ్రేవీ అదిరిపోయింది. ఇది పప్పు కలుపుకుని పప్పులో ఈ గ్రేవీని ఉంచుకొని పప్పులో సూపర్ ఉండదు మామూలుగా. నెక్స్ట్ ప్రాన్ టేస్ట్ చూద్దాం. ఇది ఇగురా. ఇది కూడా ఫ్రైయేనా? ఇగురు కాదు, ఫ్రైయే కాదు. చిన్న రొయ్యలు. ఇదిగోండి రొయ్య సైజ్ చూడండి. చిన్న రొయ్యలు. ఇన్ని రొయ్యలు ఉన్నాయంట్రా. చాలా రొయ్యలు ఉన్నాయి. గిన్నె సైజు లేదు కానీ క్వాంటిటీ మాత్రం గట్టిగా ఉంది.
చాలా రొయ్యలు ఉన్నాయి. అది అలా బాగా కలుపుకుందాం రైస్లో. రే మొత్తకొచ్చి 3 రొయ్యల దాకా తగులుతారు ఈజీగా. ఈ చిన్న సైజు ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్. చిన్న సైజులు తినడానికి కూడా బాగుంటాయి పెద్ద రొయ్యల కన్నా. బాగా కలిపాను కదా, చేసి చూద్దాం. ఈ వీడియో మా నాన్న చూస్తే మాత్రం మమ్మల్ని తిట్టుకుంటారు, ఎందుకంటే మా నాన్న చాలా రోజుల నుంచి తీసుకెళ్ళమని అడుగుతున్నారు. మేము పని మీద వచ్చేసాం. ఈ వీడియోకి మంచి ప్రేమ చూపించండి, మంచిగా లైకులు చేయండి. మీ అంకుల్ గారిని కూడా తీసుకొచ్చి ఆయన రివ్యూ కూడా ఇప్పిద్దాం ఇక్కడ. సార్ రొయ్యలు కొట్టేసారు రొయ్యలు. అంటే నేను ఎర్రగా ఉండడం చూసి భయం వేసింది నాకు కూడా. భయం కాదు, ఎక్కడ విపరీతమైన ఘాటు ఉంటుందేమో, విపరీతమైన కారాలు ఉంటాయేమో అనుకున్నాను, కానీ అలా చెట్లుగా ఉందిరా. సింపుల్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుందిరా, చాలా బాగుందిరా. మీరు చూస్తే బయట బోర్డు కూడా లేదు దీనికి. బోర్డు కూడా లేదు, చెరుకు ఉంది. మేము అక్కడే వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్స్లో ఆన్లైన్ అడిగి వచ్చాం. సూపర్. నెక్స్ట్ అరే మటన్ క్వాంటిటీ తక్కువరా, మటన్ క్వాంటిటీ తక్కువరా. అంటే అడ్డతో కంపేర్ చేసుకుంటే రేట్ అంటే చాలా రేట్ బట్టి చెప్పాలి. అంటే అరే ఎక్కువ మెత్తన ముక్కలు రండి, బోన్లెస్ లాగా ఉంది. అరే ఎంత మెత్తగా ఉందో చూడు. చిన్న పీసులు భలే కొట్టారు. బా ఫ్యాట్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కడుపులో ఈ ఆయిల్ చూసి. ఆడు చేయి చూడండి ఎంత ఆయిల్ ఉందో, విపరీతమైన ఆయిల్. ఆడు కొంచెం నేను కొంచెం వేసుకుని ఖాళీ అయిపోయింది. ఇందులో ఇంకా ఉన్నాయి. బాగా కలుపుతాం. ఇది కూడా ఫ్రై లాగా లేదు, అలానే ఎగురులాగా లేదనమాట. ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసిన గ్రేవీలు రై. ఆయిల్ మాత్రం బాబాయ్ మటన్ అంటే ఎంత మెత్తగా అయిపోతుంది. చాలా మెత్తగా ఉంది మటన్. ఇప్పుడు దాకా ఈ ఫ్లేవరు నేను ఎక్కడ తినలేదు. ఇది ఎలా ఉందనుకుంటున్నాం? మా కలీం గడు మేము కాలేజ్ చదివినప్పుడు క్యారేజీ పట్టుకొచ్చేవాడు, అందులో ఉండేది ఈ టైప్ ఆఫ్ ఫ్రై తీసుకొచ్చేవాడు. తెగ తినేసేవాళ్ళు మేము లాక్కుని. చాలా కొత్తగా ఉంది, మన రెగ్యులర్ మటన్ ఫ్లేవర్లో లేదు కదా, డిఫరెంట్గా ఉంది. చాలా కొత్తగా ఉంది. పీసెస్ చాలా బాగున్నాయి. పీస్ అయితే కంప్లీట్ బోన్లెస్, అన్ని బోన్లెస్ పీసులు. ఎక్కడ కూడా బోన్ మటన్ మొత్తం బోన్లెస్. అదే కంప్లీట్ బోన్లెస్ ఉంది మటన్. నెక్స్ట్ పీత. అసలు ఆ పీత చూడండి ఎలా ఉందో. అరే పీతలో ఏదో ఆకుకూర వేసి ఉంటున్నారా? చింత చిగురు అనుకుంటా. అడుగుదాం. పీత ఒక చెయ్య, రైస్ అయిపోయిందిరా. కొంచెం గ్రేవీ, ఈ మొక్క నువ్వు వేసుకోవాలి. స్పూన్లు గట్ట ఏమవ్వలేదు వెళ్ళు, ఇలా చేతుల్లో వేసేసుకోవడమే. మాసు ఊర మాస్ అనమాట, ఇలాంటి మాస్ కాదు. బాబా ఈ ఆకు చింత చిగురే పక్కా చింత చిగురే. కలిపి ముందు గ్రేవీతో టేస్ట్ చూద్దాం, తర్వాత ముక్క కొరుకుదాం. రైస్ అయిపోతుంది. రైస్ వచ్చారు. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన పని ఏంటంటే అందరు ప్లేట్లలో రైస్ చూసి రైస్ వేసేయడం. గ్రేవీతో అదిరిపోయింది. అసలు ఈ పీత సైజ్ చూడండి ఎంత ఉందో. ఈ బాబోయ్, ఇది కొరగలనా పళ్ళు ఊడిపోతాయా? గ్రేవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అవునా? పీత ఫ్లేవర్ బాగా దిగింది. నీకు నచ్చలేదండి? నాకు బేసిక్గా పీత మనకి ఎక్కదులే, కానీ ఎంత సిగరే కదా ఇది. చాలా గట్టిగా ఉంది. ఆ మీట్ చూసారా లోపల? ఇదిగోండి, ఇందులోనే ఉంటుంది అసలైన మజా. కనీసం ఈ పీత కూర్చున్నామంటే కనీసం ఒక అరగంట తినాలి వాళ్ళు ప్రశాంతంగా. ఈజీగా అన్నీ నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. చల్లంగా ప్రశాంతంగా తినాలి. ఆలు కర్రీలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముందు కంప్లీట్ చేసి ఇంకేమన్నా కుదిరితే చూద్దాం. ఇంతకీ మనం ఈ గుడ్లు సేరు సంగతి మర్చిపోయాం. ఫ్రీ ఇది పక్కా టేస్ట్ బాగుంటుంది. అయ్యా ఇలా షర్ట్కి అంటుకుందా? వైట్ షర్ట్ వేసుకుని వస్తే దినమే అలాగే. టేబుల్ మీద చూడండి ఎంత నూనె ఉందో. ఇంత టేబుల్ మీద ఎంత నూనె ఉందంటే పొట్టలో ఎంత నూనె. నాన్ వెజ్ కర్రీలు పెడితే అలాగే అయిపోతుంది, కానీ బాగానే ఉంది. ఈ చిన్న గుడ్లు ఎంతమంది ఇష్టం కింద కామెంట్ చేయండి. ఇప్పుడే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ అన్నయ్య ఒక అన్నయ్య పరిచయం అయ్యారు. అన్నా ఏ ఊరు? బాధ ధర్మయుడు మటంగుడు వస్తుంటారు ఇక్కడికి డైలీ వరిగా. ఎలా ఉంది టేస్ట్? సూపర్. ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ? ఎప్పటి నుంచోనా? మ్యాక్సిమం మన వయసు వచ్చి 38 సంవత్సరాలు. మీకు? నేను 18 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తాను. ఎన్ని సంవత్సరాలు అయిందా ఇది పెట్టి? 110 సంవత్సరాలు అవుతుంది. 110 సంవత్సరాలు. మీరు 18 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ మ్యాక్సిమం. నేను ఇదిగో అదే ఇందాక అంటున్నారు అన్నయ్య, అన్ని వీడియోలు తీశారు మీరు, ఇదే తీయలేదా అంటున్నారు. అవును, రెగ్యులర్గా నేను
చూస్తూనే ఉంటాం మీ అదే మాక్సిమం వచ్చి మీ వచ్చానన్నా 2 సార్లు వచ్చా, అరగంట గంట నిలబడమన్నారు. ఈ లోపే ఆకలేసేస్తూ ఉండేది. మాక్సిమం వచ్చేటప్పుడు ఇప్పుడు కరెక్ట్ టైం కరెక్ట్ గా, అందుకని 12 వచ్చేసా. ఇంకొక అరగంట దాటాక వస్తే వాళ్ళు మాక్సిమం 3 వరకు ఖాళీ ఉన్నది. అందుకనే కుదరలేదు. ఈసారి పక్కా ట్రై చేయాలని ట్రై చేస్తా. టేస్ట్ అదిరిపోయింది, బాగుంది, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. నాట్ అంటే ఇక అదే నాట్ మాస్ మాస్ ఫుల్ మాస్ అనమాట. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. జెన్యున్ గా చెప్పరా, నీకు ఎలా అనిపించింది? నాకు ఫారం కోడి లేయర్ కోడి కర్రీ బాగా నచ్చింది, మటన్ కూడా నచ్చింది. నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది పీతలు. బేసిక్గా పీతలు ప్రాన్ బాగుంది, ప్రాన్ చాలా బాగుంది. అన్నట్లో కామన్ గా గ్రేవీ హైలైట్, అసలు మామూలు గ్రేవీ కాదు. ఇంకోటి ఏంటంటే రేట్లు చూసుకుంటే మనకి 90 రూపాయలు మీల్స్, ఉత్తి మీల్స్ అయితే 90 రూపాయలు, చికెన్ వచ్చేసరికి 140 రూపాయలు, మటన్ వచ్చేసరికి 190, రొయ్య 190, ప్రాన్ పీత వచ్చేసరికి 220 రూపాయలు. మొత్తం ఎంత అయిందిరా బిల్లు? 920 రూపాయలు అయ్యింది. 920 రూపాయలు అయింది. అంటే కర్రీలు చాలా మిగిలిపోయినాయి. మేము ఇద్దరం వచ్చి మీకు చూపించాలి కాబట్టి అన్ని చెప్పాల్సి వచ్చింది. అదే ఇద్దరు వస్తే 2 కర్రీలు చెప్పుకుని తినేస్తే సరిపోద్ది. ఎంత గట్టి కొడితే మనిషి ఇద్దరికి కలిపి 400 అవుద్ది. 400 అలా అయిపోద్ది. బయలుదేరిపోతున్నాం ఇంటికి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఫుల్ మాస్ మామూలు మాస్ కాదు, చెమటలు పట్టేస్తుంటే మన చెమటలు మన ప్లేట్లోనే పడిపోయినా ఆశ్చర్యపడవసరం లేదు. అంత మాస్ ఉంటుంది. ఆ మాస్ తట్టుకోవాలనుకుంటే రండి. ఫైన్ డైనింగ్ కావాలంటే మాత్రం ఉండదు, ఫుల్ మాస్ ఉంటుంది. ఓసిడి గీసిడి బాబు ఆయిల్ హెవీ ఆయిల్ డైట్ అనుకుంటే మాత్రం మీకు ఏదోలా ఉంటుంది. కాబట్టి మంచి మాస్ ఫుడ్, మంచి ఫ్లేవర్లతో స్పైసీగా తినాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఇక్కడికి వచ్చి తినచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.